ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా చలి తీవ్రత తగ్గడం లేదు. పలు చోట్ల పొగమంచు కమ్మేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. తెల్లవారుజామున చలి, మధ్యాహ్నం ఉక్కపోతతో అల్లాడుతున్నారు ప్రజలు. విచిత్ర మార్పులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చలితో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వాతావరణంలో విచిత్ర మార్పులు చోటు చేసుకోవడంతో అయితే ఉదయం పూట చలితో పాటు మధ్యాహ్నం వేళ ఉక్కపోతతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తలుపులు పంజా అయితే విసురుతోంది. చలికాలం సీజన్ ప్రారంభం నుంచి కూడా పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. అయితే గత 2 రోజుల నుంచి ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ కూడా చలి తీవ్రతను అయితే తగ్గడం లేదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరిలో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుదా. ఆదిలాబాద్ జిల్లా ఆర్డీటీలో 11, నిర్మల్ జిల్లా కుబీర్లో 13.1, మంచిర్యాల జిల్లా జనకాపూర్ లో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే ఉదయం వేళ ఇటు రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే తెల్లవారుజామున ఇటు భారీగా పొగమంచు కురియడంతో చలి తీవ్రతను అయితే పెరుగుతూ వచ్చింది. ఇటు ఓవైపు ఇటు బంగాళాఖాతంలో ఆవర్తన ధోని ఏర్పడడంతో పాటు తూర్పు ఈశాన్య రాష్ట్రాల నుంచి భారీగా ఈదురుగాలు వేయడంతో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చలి తీవ్రతనైతే తగ్గడం లేదు. దాదాపుగా ఉదయం 9 కావస్తున్నప్పటికీ కూడా సూర్యోదయం కాకపోవడంతో పూర్తిగా మబ్బులు కమ్మి ఉండడంతో అయితే పొగమంచు పడుతున్న సందర్భాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరోవైపు మధ్యాహ్నం వేళ ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉక్కపోతతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలైతే సతమతమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వాతావరణంలో విచిత్ర మార్పులు చోటు చేసుకోవడంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి ఇటు వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఓవైపు చలి, మరోవైపు ఉక్కపోత ఉన్న నేపథ్యంలో ఇటు డాక్టర్లు అయితే వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు అయితే హెచ్చరికలు అయితే చేస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తమను తాము చలి నుంచి కాపాడుకోవడానికి ఇటు రగ్గులు, మఫ్లర్తో పాటు స్వెటర్స్, మంకీ క్యాప్స్ యూజ్ చేయాలనేసి చెప్తున్న పరిస్థితులు అయితే అంటే భారీగా పొగమంచు ఉదయం వేళ కురుస్తున్నతో అయితే వాహనదారులకు అయితే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. రవాణా శాఖ అధికారులు అయితే వాహనదారులకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఉదయం వేళ ప్రయాణించే ప్రయాణికులు ఖచ్చితంగా ఇటు తమ వాహనాలకు లైట్లు వేసుకొని నిదానంగా ప్రయాణాలు చేయాలనేసి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వాతావరణ మార్పులతో అయితే ఇటు పంటలు సాగు చేస్తున్న రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మిర్చితో పాటు టమాటా, ఇతర పంటలు సాగు చేస్తున్న పంటలకి ఇటు తెగుళ్లు సోకడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళకి